భారతదేశ 13వ ఉపరాష్ట్రపతిగా నేడు వెంకయ్యనాయుడు ప్రమాణం చేయనున్నారు. పార్లమెంట్ సెంట్రల్ హాల్లో జరిగే ఈ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ వెంకయ్యతో ప్రమాణ స్వీకారం చేస్తారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీతో పాటు అధికార విపక్ష నేతలు, ఏపీ సీఎం చంద్రబాబు హాజరు కానున్నారు. మన తెలుగువాడు దేశవ రెండవ అత్యున్నత పదవిని అలంకరించేందుకు మరెంతో సమయం. ఉదయం 10 గంటలకు భారతదేశ 13వ ఉపరాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు పదవీ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. పార్లమెంటు సెంట్రల్ హాల్లో ఈ కార్యక్రమం జరగనుంది. భారతదేశానికి తొలి తెలుగు రాష్ట్రపతిగా నీలం సంజీవరెడ్డి సేవలందించిన ఉపరాష్ట్రపతి పదవిని అలంకరించడం ఇదే తొలిసారి. దీంతో తెలుగు ప్రజల సంతోషం రెండింతలయ్యింది. ఉపరాష్ట్రపతిగా హమీద్ అన్సారీ పదవీకాలం నిన్నటితో ముగిసిపోయింది. రాజ్యసభ ఆయనకు ఘనంగా వీడ్కోలు పలికింది. ఇక కొత్త ఉపరాష్ట్రపతిగా వెంకయ్యతో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రమాణం చేయిస్తారు. ఈ వేడుకకు ప్రధానితో పాటు కేబినెట్ మంత్రులు, అధికార విపక్ష నేతలు, బీజేపీ నాయకులు హాజరు కానున్నారు. సీఎం చంద్రబాబు కూడా ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొంటారు. ఉపరాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు భారీ మెజార్టీతో గెలుపొందారు. విపక్ష అభ్యర్థి గోపాలకృష్ణ గాంధీని ఓడించారు. సామాన్య కుటుంబం నుంచి వచ్చిన వెంకయ్యనాయుడు వివిధ పదవులను అలంకరించి ఇప్పుడు ఏకంగా దేశంలోనే రెండవ అత్యున్నత పదవిని చేపట్టబోతున్నారు. రాజ్యాంగబద్ధమైన పదవి కావడంతో వెంకయ్యనాయుడు పరిధి పరిమితం కానుంది. నిజానికి ఇది నచ్చకే వెంకయ్యనాయుడు ఈ పదవి చేపట్టేందుకు వెనుకాడారు. కానీ మోడీతో పాటు అమిత్ షా ఒత్తిడితో ఒప్పుకున్నారు. ప్రాసలకు, ప్రసంగాలకు పెట్టింది పేరైన వెంకయ్యనాయుడు ఎప్పుడూ జనాల్లో ఉండాలని కోరుకునేవారు. అనుకున్న పని పూర్తయ్యేదాకా వదిలిపెట్టేవారు కాదు. ఆ పట్టుదలే ఆయనకు అనేక పదవులు కట్టబెట్టింది. కేంద్ర మంత్రిగా ఎంత చెయ్యాలో అంత చేశారు వెంకయ్యనాయుడు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి వెంకయ్యనాయుడు శక్తిమేర సహకరించారు. ఇకపై ఆయన నేరుగా రాజకీయాల్లోకి పాల్గొనడానికి వీల్లేదు. కాబట్టి ఆ లోటు ఏపీని వెంటాడనుంది. ఈ పరిస్థితిని గమనించేనేమో ముందుగానే తన వంతుగా ఓ హామీనిచ్చారు నూతన ఉపరాష్ట్రపతి. పరిధికి లోబడే భవిష్యత్తులోనూ ఏపీకి తన సలహాలు, సూచనలు ఉంటాయని ఆశీస్సులు అందజేశారు. రాష్ట్రపతిగా రామ్నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు ఇద్దరూ బీజేపీ స్కూల్ నుంచి వచ్చిన వారే కావడంతో కీలక బిల్లుల విషయంలో కేంద్ర ప్రభుత్వం పని సులువయ్యే అవకాశం ఉంది.